తెగిపోయిన వేలును తలుచుకుంటూ బాధతో అర్జునుడు ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రాత్రి అయింది. నకుల సహదేవులు అర్జున్ దగ్గరకు వచ్చి, అన్న అర్జున ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగారు. ఏకలవ్యుడు వేలు తెగిపోవడం వల్ల నేను గొప్పవాడు అవడం అనేది నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఏకలవ్యుడు వీలుకాడిగా లేడు కాబట్టి నేను గొప్పవాడిని అయ్యాను. ఏకలవ్యుడు శబ్దం విని బాణం వేయగలడు. ఇప్పుడు నేను ఏకలవ్యుడు అంతటి గొప్పవాడిని అవ్వాలంటే ముందు నేను నన్ను దాటుకొని తర్వాత ఏకలవ్యుని దాటాలి. అంటే అతనికి మించిన గొప్ప విద్యను నేను నేర్చుకోవాలి. కాబట్టి నకుల సహదేవులారా, నేను శబ్దం విని కాదు చీకట్లో బాణం వేయడం అభ్యసించి అందులో ప్రావీణ్యుడు అవుతేనే అప్పుడు ఖచ్చితంగా నేను గొప్ప వీరుడు అవుతానని అన్నాడు. అర్జునుడు చీకట్లో బాణాలు వేయడం నేర్చుకున్నాడు. అందులో ఎంతటి ప్రావీణ్యతను పొందాడంటే నకుల సహదేవులు గుప్పిట్లోకి రేగుపళ్ళు తీసుకొని గాలిలోకి వేస్తే కిందికి పడే ప్రతి రేగి పండుకు అర్జునుడు బాణం తగిలి రెండుగా చీలిపోయాడు. అంతటి నైపుణ్యాన్ని అతడు సంపాదించాడు. ఒకరోజు అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి విద్యను ప్రదర్శించి, గురువు గారు, నా సాధనకు మీరే కారణం. ఏకలవ్యునికి విద్య నేర్పకపోయినా మీరు అతన్ని గురుదక్షిణగా అడిగారు. కానీ మీరు మాకు ఎన్ని విద్యలు నేర్పినా మమ్మల్ని గురుదక్షిణ అడగలేదు. నేను మీరు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అని చేతులు చాచి మోకాల మీద కూర్చున్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జును గుండెల మీద గట్టిగా తన్ని అతని ముందు ఒక కత్తి పడేసి, ద్రోణాచార్యుడు మరో కత్తిని పట్టుకొని నాతో పోరాడు అని అన్నాడు.